ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 3ను పరిశీలిద్దాం. యుద్ధరంగంలో బంధువులను చూసి తీవ్రమైన శోకంతో కుంగిపోయిన అర్జునుడు తన ధనుస్సును జారవిడిచి యుద్ధం చెయ్యనని నిశ్చయించుకున్నాడు. అర్జునుని ఈ దీనస్థితికి శ్రీకృష్ణుడు ఎలా స్పందించాడో ఈ శ్లోకంలో చూద్దాం. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతపః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ పార్థ, ఈ నపుంసకత్వానికి అంటే పిరికితనానికి లొంగవద్దు. ఇది నీలాంటి గొప్ప యోధునికి ఏమాత్రం తగదు. నీచమైన ఈ హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సిద్ధంగా లేచి నిలబడు, ఓ శత్రువులను తపింపజేసేవాడా. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడు అంటే, ఇక్కడ కృష్ణుడు కేవలం ఓదార్చడం లేదు, అర్జునుణ్ణి గట్టిగా మందలిస్తున్నాడు. అతని జాలి, కరుణ అనేవి ఒక క్షత్రియునికి తగని బలహీనత అని స్పష్టం చేస్తున్నాడు. పార్థ అని పిలుస్తూ అతని తల్లి కుంతీదేవి పరాక్రమాన్ని, పరంతప అని పిలుస్తూ శత్రువులను జయించే అతని సహజ స్వభావాన్ని గుర్తుచేస్తున్నాడు. ధర్మ మార్గంలో ఎదురయ్యే భావోద్వేగాలను అధిగమించి కర్తవ్యం వైపు నిలబడమని ఆయన ఆదేశం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన జీవితంలో కూడా కష్టమైన బాధ్యతలు ఎదురైనప్పుడు మనసు బలహీనపడి నా వల్ల కాదు అని వెనకడుగు వేస్తాం. ఈ శ్లోకం మనకు స్ఫూర్తినిస్తుంది. మనలోని ఆ చిన్నపాటి భయాన్ని, ఆత్మన్యూనతను వదిలిపెట్టి ధైర్యంగా ముందుకు సాగాలి. మన కర్తవ్యం నుండి పారిపోవడం పిరికితనమని, దాన్ని ఎదుర్కోవడమే నిజమైన పరాక్రమం అని గ్రహించాలి. పార్థ అని పిలుస్తూ అతని తల్లి కుంతీదేవి పరాక్రమాన్ని, పరంతప అని పిలుస్తూ శత్రువులను జయించే అతని సహజ స్వభావాన్ని గుర్తుచేస్తున్నాడు. ధర్మమార్గంలో ఎదురయ్యే భావోద్వేగాలను అధిగమించి కర్తవ్యం వైపు నిలబడమని ఆయన ఆదేశం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన జీవితంలో కూడా కష్టమైన బాధ్యతలు ఎదురైనప్పుడు మనసు బలహీనపడి నా వల్ల కాదు అని వెనుకడుగు వేస్తాం. ఈ శ్లోకం మనకు స్ఫూర్తినిస్తుంది. మనలోని ఆ చిన్నపాటి భయాన్ని, ఆత్మన్యూనతను వదిలిపెట్టి ధైర్యంగా ముందుకు సాగాలి. మన కర్తవ్యం నుండి పారిపోవడం పిరికితనమని, దాన్ని ఎదుర్కోవడమే నిజమైన పరాక్రమం అని గ్రహించాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.